హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది సిద్ధమవుతున్నారు, చాలామంది డైలమాలో ఉన్నారు. వస్తుందా రాదా, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. గతంలోనేమో నోటిఫికేషన్ రాకముందు కానీ వచ్చిన మంత్ కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే రోజు రోజుకు వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది, ఉత్సాహం తగ్గిపోతూ ఉంది. కొత్త వాళ్ళు, కొత్త రక్తం, కొత్త యువత మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఉంది. ఈ టైంలో నీటిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ని అందరూ రిపోర్టర్లు ఇంటర్వ్యూ చేశారు. వాట్ యూ వాంట్ టు బికమ్ అని అడిగారు. మీరు మీ యొక్క లక్ష్యం ఏమిటి అంటే, అమ్మాయి ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ అంది. అయ్యో, షాక్ అయ్యారు. డాక్టర్ కొట్టే ఐఏఎస్ కావాలనుకుంటున్నావా అంటే, అవునండి, చాలామంది అయ్యారు కదా, నాకు ప్రజాసేవ అంటే ఇష్టం అని చెప్పింది. చూద్దామని రిపోర్టర్లు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి సెకండ్ ఇయర్లో వెళ్ళారు. వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే, సింపుల్గా ఆ అమ్మాయి ఐ వాంట్ టు బికమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పింది. షాక్ అయ్యారు. గతంలో ఐఏఎస్ చెప్పింది, ఇప్పుడేమో గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తుంది. మళ్ళీ థర్డ్ ఇయర్ వెళ్ళారు ఆ అమ్మాయి దగ్గరికి. వెళ్ళి వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే, ఆ అమ్మాయి అంది ఐ వాంట్ టు ఓపెన్ ప్రైవేట్ క్లినిక్, ఐ వాంట్ టు ప్రాక్టీస్ యాజ్ ఎ డాక్టర్ అని చెప్పింది. ఏంటంటే ఫస్ట్ ఐఏఎస్ చెప్పారు, సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అన్నారు, తర్వాత ప్రైవేట్ క్లినిక్ అన్నారు, తర్వాత మళ్ళీ ఫోర్త్ ఇయర్ అడిగారు ఆ అమ్మాయిని. వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే, ఐ వాంట్ టు బికమ్ అని ఆగి ఫస్ట్ ఐ వాంట్ టు క్లియర్ బ్యాక్లాగ్ అని. అంటే మొదట్లో ఐఏఎస్ అంది, తర్వాత గవర్నమెంట్ జాబ్ అంది, తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ క్లినిక్ అంది, తర్వాత వచ్చేసి బ్యాక్లాగ్ క్లియర్ అయితే చాలు అని చెప్పింది. మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత ఉండదు, తర్వాత ఉన్న ఉత్సాహం మొదట్లో ఉండదు. కాబట్టి చాలామంది దీనికి పోటీ ఎక్కువ అనుకుంటారు. పెద్ద పోస్టులకు ఎప్పుడే కానీ పోటీ ఉండదండి, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏం చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఈజీ మెటీరియల్ చదివి సగం మంది వెళ్ళిపోతారు. ఈ కాంపిటీషన్లో మాకు ఎలా వస్తుందని సగం మంది వెళ్ళిపోతారు. కానీ తెలివైన వారు కాన్స్టెంట్గా తెలివైన వ్యక్తిని పట్టుకొని ముందుకు వెళ్తారు. ప్రపంచంలో తెలివైన వాడు ఎవడో తెలుసా? తెలివైన వాడిని తన చుట్టూ తిప్పుకునేవాడు తెలివైనవాడు. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ పరీక్ష చాలా సులువు, ఎందుకంటే సిలబస్ చాలా తక్కువ. కానీ ఎప్పుడు తక్కువ అంటే, ఎక్కడుందో తెలిసినప్పుడు, ఏమి చదవాలో తెలిసినప్పుడు. చాలామంది ఇప్పుడు చదివితే వస్తుందా, సమయం తక్కువ ఉంది కదా, తర్వాత అప్లికేషన్ సంఖ్య ఎంత, మరి నాకు ఇంగ్లీష్ మీడియం కదా మెటీరియల్ ఉందా, ఏ పుస్తకం అకాడమీ చదవాలా, ప్రైవేట్ పబ్లికేషన్ చదవాలా. మీరు మళ్ళీ చెప్తున్నాను, రెడీమేడ్ పుస్తకాలకు స్వస్తి చెప్పండి. మీరు బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు రెడీమేడ్ దుస్తులు తీసుకుంటారు, ట్రయల్ వేయమంటారు. ట్రయల్ ఎందుకు వేయమంటారు అంటే, అది మీకు సెట్ అవుతుందో లేదో మీకే తెలియదు, వాడికే తెలియదు. అంటే అది అందరినీ దృష్టిలో పెట్టుకొని. కానీ అదే మీరు కుట్టించుకుంటే అది మీకు మాత్రమే సెట్ అవుతుంది. ఈ కుట్టించుకునే మెటీరియలే మనం తయారు చేసిన మెటీరియల్. మరి మీరు ఇంతవరకు చదవలేదు, నష్టం లేదు. కానీ మీకు బలమైన కోరిక ఉంది. ఎందుకంటే బలంగా బతకాలి, బతకడం కాదు, సీరియస్గా బతకాలి, పేరుతో బతకాలి, డబ్బుతో బతకాలి అనే ఒక్క ఉద్దేశం ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇంకా విజయం మన చేతుల్లోనే ఉంది. ఈ పరీక్షకు కావాల్సింది ఓపిక ప్లస్ సమయము ప్లస్ ప్రణాళిక ప్లస్ కోరిక ప్లస్ తీరిక, మైండ్ సెట్ ప్రశాంతంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పేపర్ 2 చూసుకుంటాను, మీరు పేపర్ 1 చూసుకోండి. ఎందుకంటే పేపర్ 2 సిలబస్తో మాకు చెలగాటం ఉంది, అనుభవం ఉంది, పరిచయం ఉంది. అందుకనే మనము ఇంతవరకు 8 యూనిట్లను ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో, మెటీరియల్ రూపంలో, ఎగ్జామ్ల రూపంలో ఆల్రెడీ చాలా పెట్టేశాం. మరి చాలామంది పరీక్షకు ముందు ధైర్యం చెప్తారు, కానీ నేను పరీక్షకు ముందే పరీక్షలు రాయించి ధైర్యానికే ధైర్యం చెప్పబోతున్నాను. మీరు చాలామంది పరీక్షకు ముందు భయపడతారు. లేదు, పరీక్షకు ముందు పరీక్షలు రాసి భయాన్ని ఎదుర్కోవాలి. మరి నేను అందరికంటే ముందుగానే ఈ యొక్క టెస్ట్ సిరీస్ ప్రారంభించాను. సరే, ఇంతవరకు నేను చదవలేదు, మరి ఎలా? చదవని వారి కోసమే ఈ ప్రణాళిక. నేను చదివిన తర్వాత రాస్తాను. నువ్వు ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు రాస్తావు. కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్ 60 రోజులు చాలా సీరియస్గా యజ్ఞంలాగా. ఈ యజ్ఞం చేసే క్రమంలో చాలామంది ఉపవాసాలను తప్పుతారు. ఓపిక యజ్ఞంలో కూర్చోలేరు, యజ్ఞం భగ్నం చేస్తారు. ఏదో ఉన్నదాంతో సరిపెట్టుకుంటారు, ఆల్రెడీ నాకు ఏదో జాబ్ ఉంది కదా అనుకుంటారు. కానీ మీరు అలా కాదు. కన్సిస్టెన్సీ
ఎందుకంటే ఆఫీసర్కి ఉండాల్సిన లక్షణం కన్సిస్టెన్సీ. 60 రోజులు మాకు అప్పచెప్పండి. ఇక్కడ మేము పెట్టేది బాగా గుర్తుపెట్టుకోండి, పరీక్షలో భయపడడం, పరీక్షలో తప్పు చేయడం కాదు. పరీక్షలో తప్పు చేస్తే మళ్ళీ తప్పు చేయడానికి ఏముండదు, రైట్ చేయడానికి కూడా ఉండదు, సరి చేసుకోవడానికి ఏముండదు. కానీ పరీక్షకు ముందే పరీక్షలు రాస్తే తప్పేంటో తెలుసుకుంటావు, ఎక్కడ వీక్ ఉన్నావో తెలుసుకుంటావు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నావో తెలుసుకుంటావు, ఎక్కడ సరిదిద్దుకోవాలనో ముందే సరిదిద్దుకుంటావు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు? కాబట్టి ఈ 60 రోజుల ప్రణాళిక చూడండి. ప్రతి సిలబస్లో ప్రతి రోజుకు జస్ట్ మీతో 4 టాపిక్లు చదివిస్తున్నాం. మీరు ఇంకా చదవలేదు, నష్టం లేదు. ఏం చదవాలో తెలియదు, నేను చెప్తాను. ఎందుకంటే ఈ సిలబస్ డిఫరెంట్ పుస్తకాల్లో ఉంటుంది. మనం అందరిలాగా కాపీ పేస్ట్ చేయలేదు. చాట్ జీపీటీలు కావు, అవన్నీ వద్దండి. కాదు, A to Z చదవాలి. ఇది పెద్ద జాబు, పెద్దగా ఆలోచించాలి. అంత సున్నితంగా రెడీమేడ్గా వచ్చే ఉద్యోగం కాదండి. దీనికి కష్టపడే తత్వం ఉండాలి, టైం ఇవ్వాలి, ప్లస్ అంతకంటే ఎక్కువ కోరిక ఉండాలి. డైలమాలో ఉండకూడదు దయచేసి మిత్రులారా. 60 రోజుల ప్రణాళికను చాలా ఒక్కొక్క యూనిట్ని 4 భాగాలుగా విడుకొట్టి చిన్నగా మీతో 150 ప్రశ్నలతో చదివిస్తున్నాం. ఇక్కడ మీరు ప్రశ్నలు రాయడం అంటే తప్పులను తెలుసుకోవడం కాదు, సవరించుకోవడం కాదు, ఆ ప్రశ్నలోనే కాన్సెప్ట్ నేర్చుకోవడం. అక్కడక్కడే ఆ ప్రశ్నను అంటే ఒక 10 లైన్లను 2 ప్రశ్నలుగా మార్చివ్వడం జరిగింది. 150 ప్రశ్నలు ప్రతిరోజు మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు రాసుకోవచ్చు. కానీ అందరికంటే ముందు రాయాలి, అందరితో పాటు రాస్తే బాగుంటుంది. ఎందుకంటే పోటీ ఉన్న యాప్లో ఉండాలి. మీరు బయట పోటీ లేదు, ఉన్నదల్లా మన యాప్లోనే. ఎందుకంటే చాలా రోజు పరీక్షలు పెడుతున్నాం, క్లాసులు పెడుతున్నాం. ఇంగ్లీష్లో మెటీరియల్, తెలుగులో మెటీరియల్, ఇంగ్లీష్లో ఎగ్జామ్స్, తెలుగులో ఎగ్జామ్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బాధ లేదు, భయం లేదు. మెటీరియల్ మొత్తం పెట్టేశాం, బల్క్గా పెట్టేశాం. విజయం ఇది అంత సులువుగా రాదండి. కాబట్టి ఒక్కొక్క టాపిక్ను చదివేటప్పుడే, ఒక్కొక్క పాయింట్ను, ఒక ప్రశ్నను చదివేటప్పుడే కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాం. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్, తెలుగులో ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఇంకా చదవని వాళ్ళు నష్టం లేదు. ఆగస్టు 1 నుంచి అయినా చదవండి దయచేసి. జస్ట్ సెప్టెంబర్ 29 వరకు క్లోజ్ అవుతుంది. సెప్టెంబర్ 29. కాబట్టి ఈజీగా టాపిక్ వారీగా, సబ్ టాపిక్ వారీగా, మరియు యూనిట్ వారీగా, సెక్షన్ల వారీగా, 2 సెక్షన్ల వారీగా వరుసగా సిలబస్లో ఎలా ఉంటే, మెటీరియల్ అలా ఉంటే ప్రతి టాపిక్ నేర్పించుకుంటూ పోతాం. ఇవి సాదాసీదా ప్రశ్నలు కాదు, సాధారణ వ్యక్తులు చేసే ప్రశ్నలు కాదు. ఇది ఎందుకంటే 60 రోజులు మాతో పాటు జత కట్టాలి, కష్టపడాలి, సాధించాలి. విజయం సులువుగా రాదు. మరి పరీక్షలు ఎలా రాయాలి మీకు తెలుసు. మీరు ఫస్ట్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లియర్. మీకు అనుమానం ఉంది, ఎలా రాయాలో తెలియదు, మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. ఓకే, ఇంకా డౌట్ ఉంది, కేవలం వాట్సాప్ చేయండి. వేల కాల్స్ వాట్సాప్ 9985011355. ప్రతిరోజు ఉదయం 5:30కి పెడతాం, 9 గంటలకు రిజల్ట్ కూడా పెడతాం. పోటీ కన్నా ముందే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి కాదు, ఎంతమంది బాగా చదువుతున్నారు, మాకంటే ఎంత బాగా చదువుతున్నారు, వాళ్ళని ఎదుర్కోవడం కదా. పరీక్ష నీకు మాత్రమే కాదు, ఇది పోటీ పరీక్ష, థియరీ పరీక్ష కాదు. నీవుగా చదువుకోవడం కాదు, నువ్వు ఇతరుల కంటే బాగా చదువుకోవడం. ఏది పడితే అది చదువుకోవడం కాదు, ఏది అవసరమో అది చదువుకోవడం. కాబట్టి రైట్ డైరెక్షన్, రైట్ ప్లేస్ మన యాప్. కాబట్టి పరీక్షలు రాయండి, సాదాసీదా ప్రశ్నలు కావు, అక్కడే రివిజన్ అయిపోతుంది. ప్లస్ ఎక్కడ మొదలు పెట్టాలో తెలుస్తుంది, ఎక్కడ ఎండింగో తెలుస్తుంది. ఏ డౌట్ ఉన్నా సరే మీరు వాట్సాప్ చేయొచ్చు. 60 రోజులు చదివిన తర్వాత రాస్తామంటే పొరపాటు. అందరితో పాటు రాయాలి, అందరికంటే ముందు ఉండాలి. పరీక్ష ముందు భయపడడం కాదు మిత్రులారా, పరీక్ష ముందే భయపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివి రివిజన్ చేసి భయాన్నే భయపెట్టాలి. 150 ప్రశ్నలు ప్రతిరోజు తయారు చేయాలంటే మాకెంత గట్స్ ఉండాలి, ఎంత టైం ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి. మరి ఒక అభ్యర్థిగా మీరే ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, షెడ్యూల్ చూడండి. ఇంగ్లీష్ మీడియం మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా రాయొచ్చు. ఆగస్టు 1 నుంచి 5:30కు ఉదయం స్టార్ట్. మీరు ఎప్పుడైనా రాయొచ్చు, ఎన్నిసార్లు రాయొచ్చు, ఏ టైంకైనా రాయొచ్చు. కానీ టైం వస్తే టైం ఉండదు మిత్రులారా. ఇది సిలబస్ చూడండి, 60 రోజులు 7,875 ప్రశ్నలు మీరు చేస్తారు. మీరు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు 100%. మరి నాలెడ్జ్ చేసిన వాడికి, తప్పు తెలుసుకున్న వాడికి చాలా తేడా ఉంటుంది. ఇది షెడ్యూల్.
మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. రిజల్ట్ పెడతాం సాయంత్రం, దాంట్లో మీరు కనిపించాలి. డే 1, డే 2, డే 3 ఈ విధంగా చిన్న చిన్న టాపిక్లు కలిపి అలా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోయాం. ఇది టైం టేబుల్ కాదు, టైంకు టేబుల్ దగ్గర కూర్చోపెట్టే ప్రణాళిక. ఇది విజయ సిరీస్, టెస్ట్ సిరీస్ కాదు. ఇది కష్టపడే వాళ్ళ సిరీస్, ఇది కళ ఉన్నవారి సిరీస్, ఇది సీరియస్ అభ్యర్థులకు సంబంధించిన సిరీస్. ఇది ఫుల్ కోర్స్. దీంట్లో క్లాసులు ఉంటాయి, ఎగ్జామ్స్ ఆల్రెడీ ఉంటాయి. అవి కాకుండా ఇవి మళ్ళీ మీరు కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు టెస్ట్ సిరీస్ కోసం. మరియు మరొక విషయం, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంటుంది, తెలుగు మీడియం మెటీరియల్ ఉంది. మరి ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ ఉంటాయి, తెలుగులో ఎగ్జామ్స్ ఉంటాయి. చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాకు తెలియదు. ఇంకొక విషయం, నాన్ బీఈడి వాళ్ళు బాగా పోటీలోకి వచ్చారు మళ్ళీ. ఎందుకంటే జనరల్ స్టడీస్ పైన పట్టుంది కాబట్టి మనం మెటీరియల్ ఇస్తున్నాం కాబట్టి మంచి మెటీరియల్. ఎందుకంటే ప్రపంచంలో తెలివైన వాడు ఎవడంటే విద్యార్థి, అభ్యర్థి తెలివి ఉంటేనే కదా ఉద్యోగం వచ్చేది. రైట్ పర్సన్, రైట్ డైరెక్షన్ ఇంపార్టెంట్. మీకు బదులుగా కష్టపడేవాడిని ఎన్నుకోండి. మీరు పుస్తకాలు వెతుకునే పనుల్లో, మనుషులను వెతుకునే పనుల్లో ఉండకండి. యూనివర్సిటీలో పనిచేస్తున్నాం, బీఈడీలో పనిచేస్తాం, డైట్లో పనిచేస్తాం, పుస్తకాలతో సాహసం చేసాం, ఎన్నో పుస్తకాలు రాశాం. పుస్తకంలో కాదు ఉండాల్సిన సమాచారం మస్తకంలో అని గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం టెస్ట్ సిరీస్ రాయాలనుకున్న వారికి ప్రత్యేకంగా కోర్స్. 60 రోజులు మాతో జత కట్టండి. పరీక్షలు రాస్తేనే మీరు తప్పులను తెలుసుకుంటారు, తప్పులను సరిచేసుకుంటారు. తర్వాత టైం ఉండదు. టెస్ట్ సిరీస్ ఒక్కటి రాస్తే చాలు, మొత్తం పూర్తిగా అవగాహన వస్తుంది, పూర్తిగా మెటీరియల్ పైన గ్రిప్ వస్తుంది. ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ పెట్టాం, క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్, పవర్ పాయింట్స్. మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. ఏ అనుమానం ఉన్నా సరే మీరు మన చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సైలెంట్గా. 24 మంది చాలా డిఫరెంట్. చూడండి, 24 మంది 24 గంటలు దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరందరూ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు. మీ గురించి మేము ఆలోచించాలి. మేము ఆలోచిస్తే మీ టైం సేవ్ అవుతుంది. కాబట్టి తెలుగు మీడియం షెడ్యూల్ నీట్గా, ఎందుకంటే ఖచ్చితంగా సిలబస్ అనేటువంటిది మీ దగ్గర ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా. లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయం చాలా ఇబ్బంది పడతారు. 100% తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సంబంధించిన సిలబస్ షెడ్యూల్ ప్రకారం మన యాప్లో, గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీరు నష్టపోకుండా మీ కళలను భద్రంగా కాపాడుకోండి. అంతకంటే ఎక్కువగా కాలాన్ని కాపాడుకోండి. కాలం కాటేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవకాశాలు మళ్ళీ రావు. ఎవరికో ఉద్యోగాలు రావు, మీకు తెలిసిన వారికే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మిత్రులారా, బాగా ఆలోచించండి. ఏ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా చేయండి. పరీక్ష అనేటువంటిది అక్టోబర్ 2nd వీక్, 3rd వీక్ కాదు. పరీక్ష అనేటువంటిది ఆగస్ట్ 1st నుంచే అని గుర్తుపెట్టుకోండి. సమయం చాలా విలువైంది. బంగారంలో ప్రతి అణువుకు విలువ ఉంది, నీ జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.